అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అనుతో ప్రయాణం. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా, లంచ్‌లోకైనా సాంబార్ అంటే దానికోసం ముందుగానే పప్పు ఉడకపెట్టుకోవాలి. అబ్బా! చాలా టైమ్ ప్రాసెస్ అని అనుకుంటాం. అస్సలు కాదండి. మనం పౌడర్‌ని ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుంటే వితిన్ 10 మినిట్స్‌లో సాంబార్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? ప్యాన్‌లో 1 కప్ కందిపప్పు యాడ్ చేసుకోండి. దానిలోకి 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిపోయిన కందిపప్పు అలాగే శనగపప్పు వేరే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకుందాం. పావు కప్పు ధనియాలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాం. ధనియాలు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఎండుమిరపకాయలు కూడా 8-10 వరకు స్పైసీ కోసం యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ 1 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాం. జీలకర్ర కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 స్పూన్ మిరియాలు కూడా యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా సపరేట్ బౌల్లోకి తీసేసుకుందాం. తర్వాత డ్రైగా కొంచెం కరివేపాకు కూడా ఫ్రై చేసుకుని మొత్తం యాడ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. దానిలోకి మెంతి పౌడర్ అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని చల్లారిన తర్వాత పౌడర్ చేసేసుకుంటే సాంబార్ పౌడర్ రెడీ అయిపోతుందండి. ఇన్స్టెంట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చక్కగా వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని ఈ పౌడర్ మిక్స్ చేసుకుంటే సాంబార్ రెడీ అయిపోతుంది. నేను ఇప్పుడు ఈ సాంబార్ పౌడర్ని యూస్ చేసుకుని సాంబార్ ఎలా ప్రిపేర్ చేయించుకోవాలో చూపించిపోతున్నాను, చూసేయండి. ఫస్ట్ మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని బౌల్లోకి యాడ్ చేసుకోండి. దానిలోకి కొంచెం పసుపు, సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ముక్కలు ఉడకడానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 2 కప్స్ వాటర్ అయితే యాడ్ చేశాను. లిడ్ క్లోజ్ చేసుకుని చక్కగా ముక్కలు మగ్గే వరకు వెయిట్ చేద్దాం. ముక్కలు ఉడికేలోపు మనం ఒక లెమన్ సైజ్ అంతా చింతపండును వాటర్లో నానబెట్టుకుని పక్కన పెట్టేసుకుందాం. మనం సాంబార్ పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది మనం ఎంతైతే క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నామో మనకు కావాల్సినంత పౌడర్ని ఒక సపరేట్ బౌల్లోకి తీసుకుని వాటర్ యాడ్ చేసుకుంటూ చక్కగా పేస్ట్ లాగా చేసుకోవాలి. లంప్స్ లేకుండా నీట్గా కలుపుకోండి. వాటర్ యాడ్ చేసుకుంటూ చక్కగా పేస్ట్ లాగా చేసుకోండి. నెక్స్ట్ వెజిటేబుల్స్ 70% అయితే కుక్ అయిపోయినాయి. దానిలోకి కారం యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుందాం. ముందుగా నానపెట్టుకున్న చింతపండు గుజ్జు అలాగే సాంబార్ పౌడర్ని మనం వాటర్లో సోక్ చేసాం కదా, అది కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుందాం. నెక్స్ట్ మనం సాంబార్కి కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోండి. మీరు ఎంత క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుంటున్నారు అనేది వాటర్ కూడా అలాగే యాడ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోతే సాల్ట్ యాడ్ చేసుకుందాం. తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసి ఒక 10 మినిట్స్ మరిగిస్తే చాలండి. సూపర్ టేస్టీ సాంబార్ రెడీ అయిపోతుంది. నేను సాంబార్ ప్రిపేర్ చేస్తుంటే ఇల్లంతా మంచి గుమగుమలు వచ్చేస్తుందండి. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. మరి మార్నింగ్ డేస్లో ఇడ్లీ సాంబార్ బెస్ట్ కాంబినేషన్ అని తెలుసు. హెల్త్ కూడా చాలా మంచిదని తెలుసు. మరి ఈ పౌడర్ని మనం స్టోర్ చేసుకుని పెట్టుకుంటే బిజీ మార్నింగ్ డేస్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం అనుతో ప్రాణం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.